సినీ ఇండస్ట్రీని షేక్ చేసే వార్త ఇప్పుడు ఎక్కడ చూసినా దావానంలో వ్యాపిస్తోంది. స్టార్ హీరోయిన్ సమంత ఋతుప్రభు ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమూరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారని బలంగా వినిపిస్తోంది. ఎవరికీ తెలియకుండా అత్యంత రహస్యంగా వీళ్ళిద్దరూ ఒక్కటయ్యారని సమాచారం వస్తోంది. ఈ వేడుకకు కోయంబత్తూరులోని పవిత్రమైన ఈషా యోగా సెంటర్ వేదికైంది. సోమవారం తెల్లవారుజామున ముహూర్త బలం ఉన్నటువంటి సమయంలో కేవలం ఇరు కుటుంబాల సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే వాళ్ళ సమక్షంలో మాత్రమే ఈ పెళ్లి జరిగినట్టుగా తెలుస్తోంది. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా నిరాడంబరంగా ఆధ్యాత్మిక వాతావరణంలో వీరి వివాహం జరిగిందట. ఎర్ర చీరలో సమంత పెళ్లి వేడుకలో సమంత ఎర్రటి చీర కట్టుకొని సంప్రదాయబద్ధంగా మెరిసిపోయారని టాక్ అయితే వస్తుంది. ఆమె లుక్ చాలా కొత్తగా ముచ్చటగా ఉందని అక్కడి వర్గాలు కూడా చర్చ చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ వార్త నెట్లో తెగ హల్చల్ చేస్తోంది. సమంత రాజ్ నిడుమూరి పేర్లు ట్రెండింగ్లో కూడా ఉన్నాయి. ఈ పెళ్లిపై ఇప్పటి వరకు వాళ్ళిద్దరూ ఎక్కడొక్కడ ప్రకటన చేయాలా అధికారికమైనటువంటి ప్రకటన ఇంతవరకు రాలేదు. సోషల్ మీడియాలో ఫోటోలు అవి కనిపిస్తూ ఉన్నాయి కానీ అఫీషియల్గా వాళ్ళిద్దరిలో ఎవరో కూడా మేము పెళ్లి చేసుకున్నాం అని ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఏ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు పోస్ట్ పెట్టలేదు. అయితే ఈ ఫోటోలు మాత్రం హల్చల్ చేస్తూ ఉన్నాయి. ఈ పెళ్లి ఫోటోలను షేర్ చేసి అధికారికంగా అభిమానులతో ఎప్పుడు పంచుకుంటారా అని చెప్పి అభిమానులందరూ కూడా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రాజ్ నిడుమూరుతో సమంత బంధం ఎలా మొదలైంది అనేది ఒక్కసారి చూస్తే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 వెబ్ సిరీస్ దేశవ్యాప్తంగా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఆ సిరీస్ షూటింగ్ సమయంలోనే వీళ్ళ మధ్య స్నేహం ఏర్పడింది. అది ప్రేమగా మారింది, పెళ్లికి దారి తీసిందని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. వీరిద్దరూ కలిసి సిటాడెల్ అనే మరొక వెబ్ సిరీస్ కూడా చేస్తున్నటువంటి విషయం తెలిసిందే. ఇప్పుడు మీరు ఏదైతే స్క్రీన్లో చూస్తున్నారో ఆ ఫొటోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో ఉదయం నుంచి చక్కర్లు కొడతామని వీరిద్దరూ కూడా రహస్యంగా పెళ్లి చేసేసుకున్నారు. వీళ్ళు అత్యంత కుటుంబ సన్నిహితులు అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిగినట్టుగా వార్త వస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫోటోలు అని చెప్పి సోషల్ మీడియాలో ఇవి హల్చల్ చేస్తూ ఉన్నాయి. అయితే ఎప్పుడైతే నాగ చైతన్యతో సమంత విడాకులు తీసుకున్నారు, అలాగే ఆ తర్వాత కొద్ది రోజులు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడ్డ విషయం కూడా మనందరికీ తెలుసు. ఆ తర్వాత కోలుకున్న తర్వాత సినిమాలు చేయడం స్టార్ట్ చేశారు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా ఆ డైరెక్టర్ రాజ్ నిడుమూరితో స్నేహం ఏర్పడింది, స్నేహం ప్రేమగా మారింది. ఇప్పుడు పెళ్లికి దారి తీసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి సమంత ఫ్యాన్స్ అయితే సమంత మళ్ళీ పెళ్లి చేసుకుందే అనే వార్త వినగానే సంతోషిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలోనే ఈ ఫోటోలు చూసిన వెంటనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీదే సమంత అభిమానులు కూడా విష్ చేస్తున్నారు. ఇద్దరూ కూడా వివాహ బంధంలో అడుగు పెట్టినటువంటి నేపథ్యంలో శుభాకాంక్షల వెల్లువైతే కనిపిస్తోంది.